రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద 3 రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇది షోలే కంటే 100 రెట్లు గొప్పదని, ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్ అని ఆయన అభివర్ణించారు. తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్, యామీ గౌతమ్ దంపతులను కలిసిన వర్మ, రీల్ హంజా ఉగ్రవాదులను తుదముట్టిస్తే, రియల్ హంజా ఆదిత్య తన ప్రతిభతో ఇతర ఫిల్మ్ మేకర్ల రికార్డులను చెరిపేస్తున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ధురంధర్ 2 ధురంధర్ ద రివెంజ్ పేరు ఒక ప్రభంజనంలా మారుమోగుతోంది. రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 501.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అతి తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకున్న భారతీయ చిత్రాల సరసన నిలిచింది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుత విజయం నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్, ఆయన భార్య ప్రముఖ నటి యామీ గౌతమ్ దంపతులను కలిశారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఈ పవర్ కపుల్తో నేను రీల్ హంజా, రణవీర్ సింగ్ పాకిస్తానీ ఉగ్రవాదులను తుదముట్టించగా, రియల్ హంజా ఆదిత్య ధర్ భారతీయ చిత్ర నిర్మాతల రికార్డులను చెరిపేస్తున్నాడు. ఉగ్రవాదులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడికైనా పారిపోవచ్చు, కానీ ఆదిత్య ధర్ ప్రతిభ ముందు తమ సినిమాలను కాపాడుకోవడానికి ఈ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడికి పారిపోగలరు అంటూ తనదైన శైలిలో ఆదిత్య ధర్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ధురంధర్ 2 పై రిలీజ్కి ముందు నుంచే వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాకు రీసెట్ బటన్ అని అభివర్ణించిన ఆయన, ఇది క్లాసిక్ చిత్రం, షోలే కంటే 100 రెట్లు గొప్పగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రొటీన్ మసాలా సినిమాలకు ఈ చిత్రం ఒక భయం పుట్టించిందని, భవిష్యత్తులో రాబోయే యాక్షన్ చిత్రాలకు ఇది ఒక కొత్త మార్గదర్శి అని ఆయన పేర్కొన్నారు. సాధారణ యాక్షన్ సినిమాల్లో హీరోలకు దెబ్బలు తగలవు, కాని ఇందులో హీరో పాత్ర నొప్పిని, బలహీనతను కూడా ప్రదర్శిస్తుందని, ఇదే నిజమైన హీరో చిత్రమని వర్మ మెచ్చుకున్నారు. భారతీయ సినిమా స్థాయిని ఆదిత్య ధర్ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని వర్మ ప్రశంసించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు చూస్తుంటే వారం తిరిగేసరికే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్జీవీ వంటి దర్శకుడి నుంచే కాకుండా సౌత్ స్టార్ హీరోల నుంచి కూడా ఈ సినిమాకు మద్దతు లభిస్తుండటం విశేషం.